అసలు మరి విశ్వదేవుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క యమున పెట్టుకోని మరి అందులో యొక్క బోలా శంకరుడు ఏ విధంగా పోతున్నాడు ఓతలు రాడు విష్ణు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట శివ అన్నదమ్ములాట 6 మైళ్ళతో వేసిన కొన్ని మధ్య బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట విష్ణు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట శివ అన్నదమ్ములాట 6 మైళ్ళతో వేసిన కొన్ని మధ్య బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట కొత్త మరేవాకే మనసా కొత్త మరేవాకు ఇష్టదేవుడు విశ్రమంగా ధర్మం రాలేట మనకు దైవం రాలేట మరి అందరూ లేక ముగ్గురు శ్రీమూర్తులు ఆ కైలాసం ఇడిచిపెట్టి కైలాసముతో పట్టుకొని ఆ నాలుగు లేక వచ్చేట లోపలికి వచ్చిండు మరి అందులో లేక బోలా శంకరుడు నడిచేడు బోలా శంకరుడు రొమ్ము మళ్ళీ నడిచాక ఉసురు వల్లక తీసుకొని మరి కాళ్ళు యొక్క తలకాయ ఏర్పాటు చేసిండు ఆ రండం లోపలేక మానుగలుగా వేసిండు ఆ రండం లోపలేక ఒక మానుగలు చేసి రొమ్ము మళ్ళీ నడిచి కగూరమంట తలకాయ కగూరమంట కాళ్ళు యొక్క ఏర్పాటు చేసి మరి అందు లోపలేక జీవగారం మోపిండు అమృతం మోపిండు బోల శంకరుడు పుట్టు పుట్టుమంట పుట్టినాడే రాము రామ పుట్టు పుట్టుమంటలేమో రాము రామ అరే మానవుల పుట్టినాడే రామ రామ అయ్యో మాను బ్రహ్మచారినేమో రామ రామ రారా నా కన్న కొడుక రామ రామ మాన బ్రహ్మచారి రామో రామ రామ మరి అందులో లేక బోలా శంకరుడు ఆనందము లోపలేక మానగలిగా వేసిండు మాన లోపల గోరమంటకు రొమ్ము మెల్లసకు గోరమంట తలకాయ గోరమంట కాళ్ళు ఎక్కువ ఏర్పాటు చేసిండు సృష్టి నివారణ చేసిండు విష్ణుదేవుడు రాత రాసింది బ్రహ్మదేవుడు మన గోరమంట జీవగారం అమృత బాణం మోపిన శంకరుడు పుట్టు పుట్టు మాట పుట్టిండు మన బ్రహ్మచారి ఓరి కుమారాయక మానవుల పుట్టే విద్యాను మాడు బ్రహ్మచారి ఆ రెండవ లోపల నిన్ను వదిలేసి మేము వెళ్ళిపోతున్నాము ఆ రెండవ లోపలేక నువ్వు బతకాలి కుమారా ఆ రెండవ లోపలేక ఎవరుగా ధరసుడికి ఎవరుగా వచ్చి ఊరి కుమారా నీ ఊరెక్కడా పల్లెక్కడా తల్లిదండ్రులు రాజులు ఎవరిని అడిగితే నాకు ఊరు లేదే పల్లె లేదు స్వామి మన ఊరమటు వద్దు చెట్టు మా తల్లి మొద్దు చెట్టు మా తల్లని చెప్పాలి నేను మానవుల కొట్టిరా మానవ బ్రహ్మచారిని మానవుల కొట్టినా మాన బ్రహ్మచారులకు చెప్పాలి మరి గిరిజల యొక్క నచ్చ చెప్పిండు మరి అందులో ఈ విధంగా చెప్పి మన గురమంటే బాల బ్రహ్మచారులకు ఆ చోట్ల వచ్చిండు మన గురమంట శంకుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు భక్తునామని దగ్గర మెరిసిండు ఎందుకంట కైలాసము వెళ్ళిపోయినారు
కొండగా యాదవేక ముగ్గురు శ్రీమూర్తులకి ఈ విధంగా వెళ్ళిపోయగలి అప్పుడే మాను బ్రహ్మచారి శని ప్రాణాలేక ఇది చేసి ఒక సిరిజ కింద చేసి వరదవస పట్టి నువ్వు మాన బ్రహ్మచారి మానవ బ్రహ్మచారికి విధంగా వరదవస పట్టదు కానీ ఆ రాజా యొక్క నాన్నవారు వారు నమ్ముతో వాళ్ళన్నా వాటిలాడు వారు నమ్ముతో వాళ్ళన్నా వాటిలాడు వాడికి ఒక దగ్గర రామ రామ అయ్యో కొంత దూరం వచ్చినాడే రామ రామ ఆనందంలో లేక కొత్త దూరం వచ్చే వరకల్లా ఒక్క భాగమంది యొక్క వరదవస పట్టిండు ఒక బాలుడు ఒక అన్నబడ్డాడు పాపకారి వాడే రాజా నాళ్ళవారు ఆ బొబ్బా యొక్క ఊరు పల్లె పట్టం పట్టుకోలేక వదిలంటే నా చెల్లకి దగ్గర బాలు దొరుకులేక నా నగరకొండ పట్టు సగ వార్త భాగవక వచ్చి ఇవ్వాల్సి వస్తుందని ఆ రంగం లోపల ఒట్టిగా తిరిగి వస్తామని ఆనందంతో వాళ్ళు పడితే ఆనందం లోపల ఎక్కడొక్క బాలు ఉన్నాడు ఆ బాలను తాలూకు నేను అటకాల్చకపోతే ఆ శంకరుతో మాట వస్తుందేమో అయిపోయి అటకాల్చుదామంటే నా చెల్లి నుంచి లగ్గం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అప్పుడేక నా రాజా అన్నవారు ఏమని ఆలోచన చేసాడు కదా అతను వచ్చి నా దగ్గర మాట్లాడాలి మాట్లాడేటట్టు చేస్తాడు చెప్పి ఆ రెండవ లోపలేక రాజా నారదవారు ఆనందం లోపలేక రాజా యొక్క నారదవారు 2 రాళ్ళ పొయ్యి పెట్టే రామ రామ 2 రాళ్ళ పొయ్యి పెట్టే రామ రామ ఒక భాగం అందరానే రామ రామ ఒక భాగం అందరానే రామ రామ ఆ రంగంలో పోయాక 2 రాళ్ళకు పొయ్యి పెట్టి ఒక భాగం యొక్క మొక్కలు తాపడం వేసిండు మన గోడపాటి యొక్క అప్పుడు విషయం యొక్క మన గోడపాటి రాళ్ళ మీద పెట్టి అరిసేకుంటాడు బియ్యం వేసాక గోడపాటి బుడి విషయంలో పోసి మట్టలు పెట్టి ఇక ఒట్టలు వండుతున్నాడు మంటలు పెట్టి యొక్క వంటలు నాన్న మొక్కలు శిఖలుతున్నది ఆ మొక్కలకు వెనక గుంజుతున్నాడు మరి అందులో లేక ఇట్లా 3 సార్లు కలిసింది అప్పుడు బ్రహ్మచారి కళ్ళ దోషలాడు బ్రహ్మచారి కళ్ళ దోషలాడు ఒక బాగా వదిన మొక్కలు దాపం చేసాము నేను చెప్పినానే మరి అందులో రాజా అన్నవారు మనసు లోపల ఏమని కొట్టున్నది నేను అటకాంచులో నా శరీరించి లెక్క ఇవ్వాల్సి అతను వచ్చి నన్ను అటకాంచలు చేస్తారని చెప్పి
అతను అతను వచ్చి ఒక నేను అటు కాల్చిండు. అతను కాల్చినప్పుడు నేను వాడికి ఒక ధర్మత కాదని చెప్పి నాకు అందరూ లేక రాజా నాన్నవారు ఓయ్ ఒక పెద్దలారా వంటలు ఎండ ఎక్కడ నేర్వక అట్లా కాదన్నావు. వంటలు ఎండ నేర్వ నీకు చెప్తానన్నావు. నాకు వంటలు వండి వస్తలేదు. నేను గిట్లు నేను వంటలు వండుతున్నా. వంటలు వండ నేర్వ ఎట్లా మూడు రాళ్ళపై పెట్టిండు బ్రహ్మచారి అయ్యా మూడు రాళ్ళ పోయే పెట్టే రామా వండాలే వండే రామా మూడు రాళ్ళ పొయ్యి పెట్టినాడు. వంట పెట్టి ఆ వంటలు అన్నాడే బ్రహ్మచారి అయితే ఆ రెండంలో నాకు వంటలు రాలే. వంటలోనే రాలేకపోతే నాకు వంటలు లేరు. నువ్వు చెప్పినావు వంట చేసినావు. వంట చేసే దానికి అక్కడ అన్నం అయితే అయింది. కానీ నేను ఒక్కనే అన్నం తింటే తగదరమా కాదు. ఏమో తెలియదు నాకు. మరి దోస్తాన్లు లేకుంటే బాబమ్మరు కలిసి భోజనం చేస్తారు. లేకుంటే హాలు మగలు అందరూ అయితే ఆ రెండంలో మనం వంటకి ఒక్కడి ధర్మ కాదు. నేను వంటలు వండిన దానికి నువ్వు నా శోభ తినాలి అని చెప్పి మరి అందులో లేక రాజా నాన్నవారి ఆ రెండంలో లేక మన కూరవాడి దగ్గర రెండు ఎక్క కాకులకి తెంపుకొచ్చి మన కూరవాడి యొక్క రాజా యొక్క నాన్నవారు మన విద్యలకు కలవన్నం ఒక భోజనం చేసిండు. కవల వన్నం యొక్క భోజనం చేసినాడు. అప్పుడు యొక్క రాజా యొక్క నాన్నవారు ఓ పెద్దరాలా మీ ఊరే కాడున్నది రామరాబాబు. అరే పల్లె కాడున్నది రామరాబాబు. అరే పట్టమే కాడున్నది రామరాబాబు. అయ్యో దాని మేమే చెప్పాము రామరాబాబు. దాని మేమో చెప్పాము పెద్దరాలా. అయ్యా యొక్క మీ ఊరు యొక్క పల్లె పట్టం ఎక్కడ నీ నమాజేమత ఏమది నాకు వద్ద చెట్టు కథ లేదు మత చెట్టు కథ నేలినాడు. అరణ్యములో నన్ను పుట్టినాను నేను వెళ్ళినాను. అయ్యా
ఊరు పల్లె పట్టడం నాకు లేదు కదా. అవు అయితే ఆ, వద్దు చెట్టు పోయి తల్లి మధ్య చెట్టు పోయి తల్లి ఆ. మా అన్నోనే పుట్టాం మాడి బ్రహ్మచారి ఏమయ్యో నా చెల్లెకి దగ్గర బాలుడు గిత్తలే కావచ్చు దొరికిండు నా చెల్లెకి దగ్గర బాలుడు దొరికిండు. అయితే నా ఊరు పల్లె పట్టం ఎక్కడ అని అడిగినవా? అయ్యా ఆ, మరి నీ యొక్క ఊరు ఎక్కడ, పల్లె ఎక్కడ, పట్టణం ఎక్కడ? అవు ఈ వారం నమ్ము ఎందుకొరకు రామ రామ అరణమ్ము లోపల రామ రామ ఎందుకొరకు వచ్చినవే రామ రామ పల్లె ఎక్కడ కలిగింది, పట్టణం ఎక్కడ కలిగింది? నువ్వు ఎరవచ్చావేమా? అయితే నాగలాయక కొండ పట్టం మాది. నాగల కొండ పట్టం వెళ్ళేవారు రాజా ఇక్కడ నాగవారు నన్ను అంటారు. రాజమైన రాజులు దేశమైన దేవుడు రాజు నగలకొండ పట్టం వెళ్ళి రాజా యొక్క నాగవను. అయితే నా తోడ ఉంటే శిలలు సురమాదేవి సురమాదేవి పిల్లగాని తీసుకోమని చెప్పి మస్తు ఊళ్ళు తిరిగిన మస్తు పల్లెలు తిరిగిన చెరగని ఊరు లేదు, తిరగని రాజ్యం లేదు, తిరగని దేశం లేదు. ఎక్కడ పోయినా కానీ నీలాంటి బాలుడు నాకు కండ వల్లే లేదు, నచ్చలేదు. ఎంత దూరం పోయినా నాకు నచ్చలేదు. అయ్యా ఆ రండం లోపల నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల పేరు చెప్పినావో నువ్వు నాకు చాలా బాగా నచ్చినవి. నా చెల్లెకు తగ్గట్టు బాలుడు అయితే నువ్వే. నాకు ఎవరు నచ్చలా. నువ్వు చాలా బాగున్నావు. నా చెల్లెకు తగ్గట్టు బాలుడు అంటే నువ్వే చాలా బాగున్నావు. సరే నీ అత్తకు తగ్గట్టు అంటే నేనే. అయితే నా చెల్లెకు తగ్గట్టు బాలు నువ్వే. కానీ మరి బాలలో కొట్టిన వాడు బ్రహ్మచారి. నా చెల్లె లగ్గానికి నా చెల్లె సిద్ధమైంది, పెళ్లికి నా చెల్లె పెంపయింది. కానీ నా చెల్లెలు లగ్గవాడతావా అని మనసు. అయ్యా నీ యొక్క చెల్లెలు విస్తరణాక లగ్గం నేను బరాబర్ లగ్గం ఆడతావు కదా. పిలిచి పిల్లని సాధ్యట అప్పుడే రాను. ఎప్పుడు ఎప్పుడు చూసినావు చెల్లెలించే సంగతి అడుగుతున్నావు కదా. మరి వంటతో ఉండే నీ కొనలేకపోతే ఆయన వండి నాకునే ఇవన్నీ వేసుకున్నా. అప్పుడు అయితే ఆల్కో గాని నా చెల్లెలు లగ్గం ఆడతావా అంటున్నా. ఆడతా. నువ్వు ఇస్తాను లగ్గం ఆడనా? పిలిచి పిల్లని ఇస్తాదట. అయితే ఓ ఈ యొక్క మాలోనే ఉంటే మాడు బ్రహ్మచారి వీరి పాప కార్యకాలను వండుకోను దశకారి గుడ్లు గుమిలిపోను. నా ఇంట ఎవరిలోకి పోరే గంట సుఖ శుద్ధి లేకపోయి నేను ఎట్లా లగ్గ మాడదామా అంటాడేమనుకుంటే మరి అందులో లేక నేను లగ్గ మాడతా అంటున్నాను. వీరు లగ్గలేక ఉపాయం చేస్తాను చెప్పి మన గొడవక నా చేతిలో గొడవక మొండ గొడ్డలి ఈ యొక్క గొడ్డ లెక్క తీసుకొని మా రాజు లెక్క బ్రాహ్మణులు ఎట్లుందంటే ఈ యొక్క గొడ్డలు తీసుకొని ఒక్క దెబ్బ కొడతారు. ఈ రణమ్ము లోపల రామారామో 12 గుండలేమో రామరామో గుండెల వాడాల సామి రామారామో ఆ గుండాల మీదికేమో రామరామో 20
25 వెలుగులేమో రామ రామ అయ్యో 12 వెలుగులోగా వెలుగులో వాడాలేగా ఆ వెలుగులా మీదికి 25 వాసాలు వాడాలేగా వాసాల మీదికి వాళ్ళ నేరడు వరకవా అవరంగా వాడాలే అమ్మా అవరంగా వాడాలే గట్లయితే నా స్వామియ్య చెల్లనిచ్చి నీకు లక్కమన్నా పోయి ఈ మళ్ళను పట్టవా అనేక బ్రహ్మచారి ఆ రెండ్ల లోపలేక ఒక్క దెబ్బ కొడితే 12 గుంజలు వాడాలి 12 గుంజలు మీకు 12 పిలువ వాడాలి 12 పిల్లలు మీకు 25 వాసాలు వాడాలి ఆసాలు మీకు ఉరక వాడాలి గట్లయితే నా శరణిచ్చి లగ్గం వేస్తా ఓ అయ్యా ఆలయం లేదు బలం లేదు మీ ఇష్టం ఉంటేనే నీ పేరు నారదవారంటవా అట్లా కాదయ్యా నా చెల్లకు పిల్లగాళ్ళు లేరన్నది కాదు రాజువేవి కొట్టుకోవాలి దొరకదన్నట్టు కాదు నీకంటే వెనకాల పిల్లగాడు దొరుకుతాడు కానీ ఎందుకో నువ్వు నిన్ను చూడాలని నాకు బాగా నచ్చలేవు కాబట్టి ఇవన్నీ నగలాకుండా పట్ట వెనుక రాజును రాజానికి రాజును నా చేతి కింద బట్ట వాళ్ళు మస్తు మంది చెప్తే ఇంట్లో మస్తు మంది కానీ ఎమటోషన్లో ఒక్కరు దిక్కులేరు నా అంతే చెప్తున్నారు ఎదురు గోదావరి రాడంటే అందరు వస్తారు బజార్లో గోదావరి రాడంటే ఒక్కరు రాడు స్వామి రాజనాథోడా రాజా యొక్క నాగుల వాళ్ళు ఏం చేసిందంటే మన బ్రహ్మచారి ఎట్టున్నవాడు యావ చేసిండు చాటిచ్చి కొట్టిన ఒక్కడైతే కాకు 12 ముందరంతా పడ్డాయి 12 కొంచాకు ముందరానే విడిగి 12 వెలుగు అడ్డు అలా విడిగి 25 లేమో అసలంతా పడ్డాయి అసలా విడిగి అల్ల నేరడు పడుతా ఒక్కలీనా పడ్డది పడుతున్నాడు అయ్యా ఒకదాలా మా పోలంటే రామా రామా చెప్పినంత పని నేను చేసినాను అయ్యా నాన్న వారు ఒక్కటే ఒక 12 గుండెలు పడ్డాయి అయ్యా నేను చెప్పినంత పని చేసావు
తీన్ బజాకి అనుకోవాలి. అయితే నేను చెప్పినంత ఒక పని చేసావు కుమారా. అయితే నాగలపల్లి పట్టణానికి ఒక రాజులు రాజులే కానీ నా చేతి కింద మస్తు బంట వాళ్ళు కానీ మోసుకపోతానికి ఒక్కరున్నాడు. మస్తు 12 బండ్లు ఉన్నాయి. 12 బండ్లకు 25 ఎట్లున్నాయి కానీ వాళ్ళు మోసుకపోతారు. అవన్నీ అక్కర కాదు మా బ్రాహ్మణులకు అట్లున్నది. నా సెలవులు లగ్గమాట బలవంతం ఎవరైనా ఉంటే ఇవన్నీ ఒక్కతాల మోపు కట్టుకొని మా నాకు లేకుండా పట్టం నేను దారి చూపిస్తే నా వెనక కలవాలి అక్కడ రావాలి. గా బ్రాహ్మణం ఉన్నది. స్వామి యొక్క రాజా మన ఊళ్ళే బ్రహ్మచారి పుట్టిందే బ్రహ్మచారి ఒక మోపు కట్టుకోని ఏమరాసుకొని అయ్యా నెత్తి పైన పెట్టిను నెత్తి మీద పెట్టిను రమయ్యానే నల్లా 5 నిమిషాలు అయిపోయింది. ఈడికి దగ్గరమా 12 అవడాదము వల్ల ఓలామునే రాజనారాజుని అందులో కామర కూడా మాలో వచ్చి ఎత్తి మీద పెట్టుకున్నాడు. మన మోబాద్ చక్కని ఎత్తి మీద పెట్టుకున్నాడు. మన గుణమంటకు చిన్నగా వెళ్ళగా రాజా ఎక్కడ వాడు అలా నమ్మ విడిచినాడే కలవారి మేడల కన్నా కలవారి మేడలు గుణమంట బయట లెక్క నిలబెట్టి ఓయ్యా బ్రహ్మచారి ఇక్కడ మోపేసినవా వచ్చినాం అప్పుడే కానీ మోపేసినవా ఇక్కడ ఇక్కడ మోపేసినావు అయితే